రేషన్ కార్డు లేని ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డు కాకతీయ కాలనీ, 16వ వార్డు రామ్నగర్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తమ వార్డుల్లో పాల్గొని వార్డు ప్రజలతో కలిసి అధికారులకు దరఖాస్తులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లేక గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలు అనేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోయారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డ్స్ గురించి ఈరోజు 16వ వార్డులో 18వ తారీఖు నాడు పిటిషన్స్ సేకరిస్తున్నాం ప్రజల నుండి. దీనిలో వివరణ ఏంటంటే, మొత్తానికే రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్లకు ఫ్రెష్ అప్లికేషన్ తీసుకుంటాము. ఒకవేళ రేషన్ కార్డు ఉండి వాళ్ళ పిల్లల పేర్లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎంటర్ కాకుంటే అవి కూడా కార్డులో ఎంటర్ చేయడానికి కూడా పిటిషన్ తీసుకుంటాము. అది రేషన్ కార్డు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇంకా గౌట్ ఎంప్లాయీ కానీ సింగరేణి ఎంప్లాయీ కానీ వాళ్ళు పెట్టుకుంటే రిజెక్ట్ అవుతుంది. కేవలము వైట్ రేషన్ కార్డుకు అర్హులైన వారికి మాత్రమే తీసుకుంటూ జరుగుతుంది. వెరిఫికేషన్లో కూడా ఎవరన్నా ఎంప్లాయీస్ ఉంటే కొట్టుకుపోతాయి. రెండవది, ఇందిరా మిల్లకు కూడా నేను ఇవాళ 304 ఇళ్లకు సర్వే చేశాను. ఆ ఫోటోలు అవన్నీ తీసుకున్నా, అవి ఆన్లైన్లో పంపించినాము. ఇంకెవరన్నా ఇందిరా మిల్లు రాకుంటే అది కూడా పెట్టుకోవచ్చు ఈరోజు. దీనికి ప్రూఫ్లు కొత్త రేషన్ కార్డు పెట్టుకునే వాళ్ళైతే ఎన్ని కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టాలి. ఇందిరా మిల్లు పెట్టుకుంటే వాళ్ళ ఇంటి నెంబర్ కానీ లేకుంటే కరెంటు బిల్లు పెట్టాలి. వాళ్ళకి ఏమైనా ఖాళీ స్థలం ఉంటే వాళ్ళ యొక్క ఆ ఖాళీ స్థలంకు సంబంధించిన పేపర్ డాక్యుమెంట్ కూడా దీని వెనుక జిరాక్స్ పెట్టాలి. ఇది ఉద్దేశం సార్. ఇప్పుడు పిటిషన్లు వస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాం సార్. ఒకవేళ ఈరోజు తప్పిపోయిన 5 గంటల వరకు రాని వాళ్ళు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. తెల్లారే మరునాడు 19వ తారీఖు నాడు స్వయంగా ఆఫీస్కి వచ్చి మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఇవ్వచ్చు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డులో కొత్త రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులలో పేర్లు మరి రేషన్ కార్డు ఉండి పిల్లల పేర్లు కానీ అత్తమామ పేర్లు కానీ లేకపోతే అమ్మ నాన్న పేర్లు కానీ లేని వాళ్ళకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గౌరవనీయులు గంటా సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా రామ్నగర్ 16వ వార్డులో ఈ దరఖాస్తుల స్వీకరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రేషన్ కార్డుల జారీకి ప్రజలందరి దగ్గర మంచి స్పందన కనబడుతుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా జాప్యం చేసి పేదలకు బియ్యం ఇవ్వకుండా రేషన్కు సంబంధించిన సరుకులు ఇవ్వకుండా ఆఫ్ చేసి ఇబ్బందులకు చేసి వాళ్ళకు అన్యాయం చేసింది. కాబట్టి మనం ప్రతి రేషన్ కార్డు ప్రతి పేదవానికి ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేషన్ కార్డు కానీ ప్రజాపాలనలో ఇందిరా మిల్లు కానీ దేనికైనా కూడా ప్రజాపాలనలో పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టుకోకుండా ప్రజలు అందుబాటులో లేకుండా అప్లికేషన్ పెట్టుకొని వారందరూ కూడా ఈరోజు రేషన్ కార్డు అప్లైతో పాటు రైతు భరోసాకు కానీ రైతు కూలీకి కానీ రైతు కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్నది.